సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య విప్లవం జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ గర్వించాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు బుధవారం నిర్వహించారు. పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఎలీజా పాల్గొని మాట్లాడారు. మన దేశంలో అనేక రకాల విప్లవాలు జరిగాయని, వీటికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆరోగ్య విప్లవం జరుగుతుందని, దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ విప్లవం వల్ల ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విప్లవం జరుగుతున్నందుకు గర్వించడంతో పాటుగా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పడమటి గిరిబాబు గౌడ్, జేఏసీ కన్వీనర్ చానుమోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మనం ఇది 2వ విడత చేసుకుంటా ఉన్నాం. దీని గురించి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మళ్ళీ 2వ విడత ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని మనందరం కూడా గుర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒక విప్లవం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో, ఆరోగ్య విప్లవం. ఇంతకుముందు మన భారతదేశం అనేక రకాలైనటువంటి విప్లవాలను చూసింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఆరోగ్య విప్లవం, హెల్త్ రెవల్యూషన్. ఈ హెల్త్ రెవల్యూషన్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థులు, బాలికలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన. ఈ ఆరోగ్య విప్లవం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దీనికి కూడా నిజంగా మనం అందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉందంటే ఇది మన రాష్ట్రానికి గర్వకారణం, మనకి గర్వకారణం అని మనందరం కూడా గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇది ఈ ఒక్క రోజుతోటి మళ్ళీ పోయేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలని, మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరోగ్య అనే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆరోగ్యానికి ఇచ్చారు. ప్రతి పేదవాడు కూడాను లక్షాధికారులు అవ్వాలని అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. చెప్పారంటే చేస్తారు, చేస్తేనే చెప్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని, మన ఎమ్మెల్యే గారిని మనందరం కూడా మళ్ళీ గెలిపించుకుని ఎమ్మెల్యే గారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.